ఓ జాతరలో యువకుల మధ్య జరిగిన గొడవ చిలికి గాలివానగా మారి పెద్ద దస్తగిరి అనే వ్యక్తి హత్య వరకు వెళ్లింది. కడప రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ఈ హత్యను కూటమి నేతలు కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని ఇరికించేందుకు కుట్రలకు తలేపారు. హత్యకు రాజకీయ రంగు పులిమి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పెద్ద స్కెచ్ గీశారు. దీనిలో భాగంగా దొరికిన నిందితులతో నిత్యానందరెడ్డి హత్య చేయించినట్లు చిత్రీకరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్గా కూటమి సర్కార్ అక్రమ కేసులు పెడుతోంది. ఈ నెల 4న కడపలోని అలంఖాన్పల్లిలో మారెమ్మ జాతర జరిగింది. ఈ జాతరలో డీజే డాన్సుల వద్ద కొంతమంది యువకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. పలు దఫాలుగా జరిగిన ఈ దాడుల్లో వెంకట దస్తగిరి గాయపడి కడప రిమ్స్లో చికిత్స పొందుతుండగా ప్రత్యర్థి వర్గం రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి వెంకట దస్తగిరి తండ్రి పెద్ద దస్తగిరి, అతని బాబాయ్ చిన్న దస్తగిరిపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో పెద్ద దస్తగిరి మృతి చెందాడు. ఈ హత్యను ఆసరాగా చేసుకుని కూటమి నేతలు పెద్ద ఎత్తున స్కెచ్ వేసి వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని ఈ కేసులో ఇరికించేందుకు భారీ ప్రణాళిక రచించారు. తొలుత కేసు జాతరలో జరిగిన వివాదంపై విచారణ జరిగింది. అయితే తమకు అనుకూలంగా విచారణ సాగడం లేదనుకున్న కూటమి నేతలు కేసులో ఉన్న డీఎస్పీ, సిఐ, ఎస్ఐలను పక్కన పెట్టేశారు. నిందితులను కడప డీటీసీలో చితకబాది నిత్యానందరెడ్డి పేరు చెప్పించి కేసును వైఎస్ఆర్సీపీ వైపు తిప్పే ప్రయత్నం చేస్తున్నారని నిత్యానందరెడ్డి భార్య బండి దీప్తి ఆరోపించారు. తన భర్తను రాజకీయంగా దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆధారాలు లేకుండా 100 కోట్ల ఆస్తి అంటూ ఆరోపిస్తున్నారని, నిత్యానందరెడ్డికి ఎలాంటి క్రిమినల్ రికార్డులు లేదన్నారు దీప్తి. గత వారం రోజుల నుంచి జరుగుతున్న పెద్ద దస్తగిరి గారి హత్యా కోణం గురించి చర్చకని పిలిపించాము. ఈ హత్యకు గల కారణాలు వాటినన్నింటినీ ప్రజెంట్ చేసిన విధానం వేరు, కానీ రాను రాను అది ఒక పొలిటికల్ రంగును పులుముకుంటూ ఈరోజు బండి నిత్యానందరెడ్డి అనబడిన నా భర్తను సింగిల్ ఓరియంటెడ్గానే దాన్ని కవర్ చేస్తున్నారు. తనే ముద్దాయి, తనే మొత్తము ఆర్గనైజ్ చేశాడు, తనే మొత్తం ఇదంతా ప్లాన్ చేశాడు అన్న కోణంలో దాన్ని చాలా వరకు ఒక హై లెవెల్ కేసుగా తీసుకెళ్లారు. కుట్ర రాజకీయాలకు కేర్ ఆఫ్ చంద్రబాబు అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి. రాష్ట్రంలో ఏం జరిగినా వైఎస్ఆర్సీపీపై నెట్టడం చంద్రబాబుకు అలవాటైపోయిందన్నారు. చంద్రబాబు హత్యా రాజకీయాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్. దస్తగిరి అనే అతను నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫాలో అయ్యారు. మంచివాడు, మృదు స్వభావి. దస్తగిరి మర్డర్ నిజంగా కూడా చాలా, నాకైతే 3-4 రోజులు కూడా అన్నం సహించలేని పరిస్థితి అన్నమాట. సొంత అజెండాతో ఈ రకంగా కేసుల్లో ఇరికిచ్చే కార్యక్రమం చేస్తే మాత్రం నిజంగా కూడా భవిష్యత్తులో వాళ్ళు ఎదుర్కోవాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. దస్తగిరి తమ పార్టీ నాయకుడని, ఆయనకు నిత్యానందరెడ్డికి ఎలాంటి విభేదాలు లేవన్నారు. కావాలని కుట్రలు చేస్తూ ఈ కేసులో వైఎస్ఆర్సీపీ నేతలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దస్తగిరి హత్యను రాజకీయం చేయడం దుర్మార్గమంటూ మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేత వంగవీటి నరేంద్ర. వైఎస్ జగన్ టార్గెట్గా మంత్రులు ఆరోపణలు చేయడం దుర్మార్గమని అన్నారు. రాజకీయ హత్యలకు చంద్రబాబే పేటెంట్ అని, హత్యలు చేయించి పక్కవారిపై నెట్టడం బాబుకు అలవాటంటూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి డైరెక్షన్స్లో ఆయన భజన బృందం, ఈ శాఖలన్నీ కూడా ప్రజలకు సేవ చేయాల్సింది పోయి భజన బృందం కింద మారి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా ఉంది. అసలు ఈ హత్యా రాజకీయాలు అనే దాని విషయానికి వస్తే దాని పేటెంట్ చంద్రబాబు నాయుడు అని చాలా స్పష్టంగా చెప్పచ్చు. హత్యలు చేసేది, తర్వాత నిందలు వేసేది కూడా ఆ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయనది అదే వ్యవహార శైలి. మళ్ళీ ఇవన్నీ చేసినా కూడా ఆయన ఏం చెప్తాడంటే ద పాలిటిక్స్ షుడ్ బి నీట్ అండ్ క్లీన్ అంటాడు. ఏందో మరి రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా కేవలం వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేస్తోంది కూటమి సర్కార్. నిత్యానందరెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజాయితీ, నిష్పక్షపాతంగా కేసును విచారణ చేయాలని, ఏ సంబంధం లేని వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేయడం ఏ మాత్రం సరికాదనంటున్నారు.